అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి సేస్. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ చూస్తున్నంతసేపు నాకు ఒకటే అనిపించింది, టైటిల్ రివీల్ ఈవెంటే ఈ రేంజ్ లో చేస్తే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో. ఆ స్టేజ్ ఏంటి, ఆ ఫైర్ వర్క్స్ ఏంటి, అసలు ఆ స్క్రీన్ ఏంటి, అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఈ విషయంలో తను తీసిన సినిమానే కాదు, దానికి చేసే ప్రమోషన్ నుంచి ప్రతి చిన్న ఈవెంట్ కూడా నథింగ్ బట్ గ్రేట్ గా చేయాలనుకునే శ్రీ ఎస్ఎస్ రాజమౌళి గారికి నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. బట్ ఇంత బాగా ప్లాన్ చేసుకున్న ఈవెంట్స్ కి దిష్టి తగిలిందేమో అన్నట్టుగా మొన్న ఓజీ ఈవెంట్ కి వర్షం, ఈ ఈవెంట్ లో ఏమో టెక్నికల్ గ్లిచెస్ అన్ని చూసాం. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ అండ్ ఎనర్జీతో ఆ ఈవెంట్ లో ఒక సేవింగ్ గ్రేస్ గా నిలిస్తే, ఈ ఈవెంట్ లో నిజంగా వీ నీడ్ టు అప్రిషియేట్ అవర్ హీరోస్. ఈ హీరోస్ అందరూ కూడా చాలా ఇంట్రోవర్ట్ గా ఉంటారు. ఇప్పుడు దాకా ఎప్పుడూ చేయనివన్నీ కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఆనందం కోసం, మూవీ ప్రమోషన్ కోసం డైరెక్టర్ చెప్పినవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇవాళ మహేష్ బాబు గారు కూడా ఆ ఎంట్రన్స్ తర్వాత ఆయన గెటప్ అన్ని చూస్తే ఫ్యాన్స్ కోసం అండ్ మూవీ కోసం ఎంత వీలైతే అంత వాళ్ళని వాళ్ళు పుష్ చేస్తున్నారు. సో వెల్ డన్ బై అవర్ హీరోస్. అండ్ పర్టిక్యులర్లీ ఈ వారణాసి ఈవెంట్ లో అయితే యాంకర్ సుమా గారిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మచ్ అవైటెడ్ టైటిల్. ఫస్ట్లీ ఈ మూవీకి రిలేటెడ్ గా, టైటిల్ కి రిలేటెడ్ గా ఏదైతే వీడియో ప్లే చేశారో నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇంట్రిగ్యూయింగ్ గా అనిపించింది ఆ ట్రైలర్. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండ్ అమేజింగ్ గా అనిపించాయి నాకైతే ప్రతి ఒక్క షాట్ కూడా. అండ్ చాలా చాలా తెలియని విషయాలు, మన ఇప్పుడు దాకా అంతగా చాలా మందికి తెలియని విషయాలు ఈ మూవీ ద్వారా మనం తెలుసుకోబోతున్నామా. మన హెరిటేజ్ గురించి, కల్చర్ గురించి, తర్వాత మన హిస్టరీ గురించి అండ్ మన ఇతిహాసాస్ గురించి కూడా ఈ మూవీలో కొత్త విషయాలు తెలుసుకోబోతున్నామా అనేసి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇక ఫస్ట్ నేనైతే ఈ మూవీ గ్లోబ్ ట్రోటర్ అని చెప్పినప్పుడు ఏదో ఒక ట్రెజర్ హంట్, సమ్ అడ్వెంచర్, టోమ్ రైడర్ మూవీ లాంటిదేమో, ఒక కౌబాయ్ మూవీ సంథింగ్ అలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ ట్రైలర్ ద్వారా ఇందులో దేవుడి కాన్సెప్ట్, అంటే ఈవెన్ శ్రీరాముడిగా కూడా మహేష్ బాబు గారు కనిపించబోతున్నారు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇది వాళ్ళు ఫస్ట్ నుంచి అనుకుంటున్న కదా, లేకపోతే యాడ్ ఆన్ చేస్తున్నప్పుడు ఈ ఆస్పెక్ట్ కూడా యాడ్ చేశారా, అంటే ఈ మధ్య అలా డివోషన్ మీద ఉండే మూవీస్ హిట్ అవుతున్నాయి కాబట్టి ఆ రకంగా ఏమైనా యాడ్ చేశారా అని ఒక పక్కన అనిపిస్తుంది. ఈ విషయంలో మీకేమనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. బట్ ఎనీవేస్ అదైతే తప్పేం కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని కామెంట్స్ చదివాను, లైక్ ఏంటంటే దేవుడి పేరు చెప్పుకొని మీరు డబ్బులు సంపాదిస్తున్నారా అనేసి. అలా అయితే మరి ఇప్పుడు ఒకసారి తేజ సజ్జా గారు కూడా అన్నారు, లవ్ స్టోరీ అదే తీస్తున్నప్పుడు ఆ క్వశ్చన్ మీరు ఎందుకు అడగలేదు అనేసి. ఇప్పుడు లవ్ అనే ఎమోషన్ ని తీసుకొని చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి, హిట్ అయ్యాయి, డబ్బులు వచ్చాయి. అట్ ద సేమ్ టైం దెయ్యం మీద కూడా ఒకనొక టైంలో ఆ హారర్ మూవీస్ ట్రెండ్ అనేది నడిచింది. సో అప్పుడు దెయ్యం పేరు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నట్ట? అదేం కాదు కదా. ఇప్పుడు దెయ్యం సినిమాలు తీసేది కూడా ఒక ఎమోషన్ కోసం, ఫియర్ అనే ఎమోషన్ కోసం. సో ఇక్కడ ఎమోషన్ ఏదైనా కావచ్చు, దేవుడు కావచ్చు, ప్రేమ కావచ్చు, దెయ్యం కావచ్చు, భయం కావచ్చు, మనకి ఏదైనా ఆ ఎమోషన్ ద్వారా వాళ్ళ కథ ఎలా చూపిస్తున్నారు, ఆ కథతో మనల్ని ఎంత మేర ఎంటర్టైన్ చేయగలుగుతున్నారు, ఎంగేజ్ చేయగలుగుతున్నారు, అండ్ మనకి తెలియనిది ఏదైనా మనకి తెలిసేలా చేస్తున్నారా, నాలెడ్జ్ ఏమైనా మనం గెయిన్ చేస్తున్నామా ఆ మూవీ ద్వారా, ఏమీ అక్కర్లేదు, కనీసం బేసిక్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేదే మనకి ఇంపార్టెంట్ తప్ప వాళ్ళు దేని మీద తీస్తే ఏముంది చెప్పండి. పైగా మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు అంటే స్ట్రాంగ్ పుల్, అంటే అది చాలా వైడర్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే ఒక సినిమా. సో అలాంటి సినిమా ద్వారా మనకి తెలియని విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాము. అది వాళ్ళు చాలా గ్రాండ్ స్కేల్లో ఎంటర్టైనింగ్ గా, ఎంగేజింగ్ గా చూపిస్తారు కాబట్టి అది ఎప్పుడైనా కూడా మంచి చేస్తుందే తప్ప చెడు అయితే ఏ రకంగా చెయ్యదు అనేసి నాకు అనిపిస్తుంది. సో యా, ఐ రియలీ లవ్ ద ట్రైలర్ ఆఫ్ వారణాసి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎవ్రీ సింగిల్ అప్డేట్ ఫ్రమ్ దిస్ మూవీ. మహేష్ బాబు గారు శ్రీరాముడిగా కనిపించబోతున్నారట. వావ్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దాట్. సో ఇది నాకు అనిపించింది మొన్న గ్లోబ్ ట్రూటర్ ఈవెంట్ అండ్ వారణాసి ట్రైలర్ గురించి. సో మీకేమనిపించింది ఈ ఈవెంట్ అండ్ ట్రైలర్ చూసాక? మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. I'll see you all in my next video. Bye bye.